ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం సుదీర్ఘ విచారణల అనంతరం వారెంట్ జారీ చేసింది. ఫిబ్రవరి 5వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలో నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధులు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం సుదీర్ఘ విచారణల అనంతరం వారెంట్ జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. చెప్పండి సుప్రియ, అప్డేట్స్ ఏంటి? దేవిక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే మంత్రి కొండా సురేఖకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇవాళ ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరము కోర్టుకి ఈ వారెంట్ ని జారీ చేసింది. అయితే తదుపరి విచారణ మళ్ళీ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. అయితే గతంలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో ప్రముఖ సినీ నటులు నాగ చైతన్య, సమంత విడాకులపై కూడా చేసిన వాక్యాలు కూడా అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైందనే చెప్పాలి. అయితే ఈ వాక్యాలను కూడా అక్కినేని నాగార్జున, కేటీఆర్ ఇద్దరు తీవ్రంగా తప్పుపట్టారు. అయితే దీంతో వీరిద్దరు కూడా కొండా సురేఖపై ప్రత్యేకంగా పరువు నష్ట దావా కేసులు అప్పుడు కూడా వేయడం జరిగింది. అయితే మళ్ళీ దాని తర్వాత ఇటు కేటీఆర్ వేసిన దానిపైన కూడా అది సంచలనం సృష్టించిందనే చెప్పాలి. ఇటీవల నాగార్జున కుటుంబంపై వేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రకటించారు. దీంతో నాగార్జున తన పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు. అయితే కేటీఆర్ దాఖలు చేసిన కేసుపై మాత్రం కోర్టు విచారణ కొనసాగించింది. తాజాగా ఈ కేసు విచారించిన కోర్టు మంత్రి కొండా సురేఖపై అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇది మళ్ళీ 5వ తారీఖున విచారణ జరగాల్సి ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుప్రియ.